మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మ్యాదరి రామకృష్ణ విజయం సాధించారని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించారని కోరిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు తాకిందని ప్రతి ఇంటికి సంక్షేమం చేరేలా చేసిన కార్యక్రమాలను వివరించారు. రైతు సంక్షేమం నుంచి విద్యా వైద్యం వరద నీరు రోడ్ల అభివృద్ధి వరకు బీఆర్ఎస్ చూపిన దూరదృష్టిని ప్రజలు మరోసారి గుర్తించి బ్యాట్ గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పుల్ల చంద్రశేఖర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు తిప్పిరెడ్డి రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. అందరు అంటారు రాజకీయంలో మంచితనం పనికి రాస్తారు, నువ్వు పిచ్చోళ్ళు తిరుగుతుంటారు, ఎప్పుడు నవ్వుతుంటారు అని చూసి నేను ఎప్పుడు బడులు మా వాళ్ళ పెన్షన్ లేని మా వాళ్ళ పీడీ పెన్షన్ లేదని అందరూ మన బతుకుతెరువు కోసం పోయేది గర్భభూమి అంటాం దాన్ని. జన్మభూమి అంటే పుట్టిన ఊరు. మన ఊర్లో ఇప్పుడు దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారా? దుబాయ్ పోయిన వాళ్ళు? దుబాయ్ పోయిన వాళ్ళు ఎవరైనా ఇళ్ళలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తురు ఒకసారి. దుబాయ్ పోయిన వాళ్ళు ఒక మస్తు మంది చేతి ఎత్తురు. అంటే వాళ్ళు మన ఊరోళ్ళు కాదా? ఇక వాళ్ళు మన ఊరోళ్ళేనా కాదా? మన బిడ్డలే కదా వాళ్ళు. మరి ఈ పిల్లగాడు కూడా పని చేసుకొని పోయిండు. మరి నేను కూడా ఏదో పని చేసిన, నేను కూడా హైదరాబాద్ లో పని చేసిన, ప్రపంచ దేశాలన్నింటిలో పనిచేసిన. మరి నేను ఈ ఊరోని కాదా? నేను నా ఊరు పుట్టిన ఊరికి ఇదే కదా, రాఘవపేట కదా. మరి దయచేసి ఇవి కాదు రాజకీయం అంటే. ఆ ఊరోడు కాదు, ఈ లంగముచ్చెట్లు ఏమైంది గిట్లనే చేసి మన దేవుడు లాంటి కేసీఆర్ని ఓడగొట్టిండ్రు అందరు కలిసి. గిట్లనే పుకార్లు, పిచ్చి మాటలు, గలీజ్ మాటలు